దురంధర్ మూవీ సక్సెస్కి టైటానిక్, చెర్నోబిల్, గాజీ అటాక్ అండ్ కార్తికేయ 2కి ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? అండ్ ఈ కామన్ పాయింట్ యూజ్ చేసి డైరెక్టర్ ఆదిత్య ధర్ 1300 crore బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ని ఎలా కుక్ చేశారు, అది కూడా ఒక 3 hour 40 minutes రన్ టైం ఉన్న సినిమాతో. ఒక సినిమా మన మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వాలి అంటే మనకు అది చూస్తున్నంతసేపు మైండ్లోకి వేరే థాట్స్ ఇంకేమి రాకూడదు. అండ్ ఇలాంటి సినిమాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ స్టోరీ ప్రోగ్రెషన్. ఎటువంటి ఫ్లఫ్ లేకుండా హీరో గోల్ ఏంటి అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి వాడు ఎప్పుడు ఆ గోల్ వైపు మూవ్ అయ్యేలా చేయాలి. ఏదో ఒక ఆబ్స్టికల్ ఫేస్ చేస్తూ సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇలా లేనప్పుడే ఏ సినిమాలో అయినా ల్యాగ్ అనే పదం వింటాం. కానీ ఆ ఛాన్స్ దురంధర్లో లేదులే. ఎందుకంటే మూవీ స్టార్టింగ్లోనే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్, అంటే హీరో లైఫ్ని చేంజ్ చేసే ఈవెంట్, ఆ IC-814 ఫ్లైట్ హైజాక్. దీనివల్లనే మన హీరోని స్పైలా పాకిస్తాన్కి పంపిస్తారు. సో గోల్ అనేది ఫిక్స్ అయింది. ఇంక అక్కడి నుంచి హీరో ఆ షాప్లో పనిచేయడం, తర్వాత పిల్లోని వాడుకొని గ్యాంగ్లో జాయిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేయడం, ఇదంతా బాగానే వెళ్తుంది. బట్ స్టిల్ హీరో రెహమాన్ డెకేడ్ని డీథ్రోన్ చేయడానికి కావాల్సిన ఎమోషన్ జనరేట్ అవ్వట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. 26/11 ముంబై అటాక్స్. ఇండియాని కాపాడే మిషన్లో ఫెయిల్ అవుతున్నాను నేను అనే ఎమోషన్తో ఇంకా నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి అని నెక్స్ట్ లెవెల్ డెసిషన్స్ తీసుకొని రెహమాన్ డెకాడ్ని వేసేయడానికి ఫిక్స్ అవుతాడు, వేసేస్తాడు. ఇలా కాన్స్టెంట్గా ఫార్వర్డ్ వెళ్తానే ఉంటాడు హీరో. సినిమా ఎండింగ్లో కూడా ఇంకా మిగిలిన గోల్స్ అన్ని డైరీలో చూపించడం వల్ల సెకండ్ పార్ట్కి కూడా హైప్ ఎక్కేసింది. దీని అంతటి వల్ల 3 hour 40 minutes రన్ టైం మనకు ఒక మ్యాటరే అవ్వలేదు. టైటానిక్, చెర్నోబిల్, గాజీ అటాక్, కార్తికేయ 2 అండ్ దురంధర్ ఇవన్నీ చాలా డివర్స్ బ్లాక్ బస్టర్స్. కానీ వీటన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంది, అదే వీటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. వేరే లెవెల్. సినిమా అనేది నమ్మేటట్టు ఉండాలి. అది సైఫై, బయోపిక్ ఏదైనా సరే. బిలీవబిలిటీ అనేది లేకపోతే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. అది ఉంటేనే స్టోరీ అండ్ క్యారెక్టర్స్ రియల్గా అనిపించి మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. ఈ బిలీవబిలిటీని క్రియేట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి, కానీ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే ఒకటి ఉంది, అదే రియాలిటీ. మూవీస్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేయడం అండ్ దాని చుట్టూ ఒక రియలిస్టిక్ స్టోరీ రాసుకోవడం. ఇలా చేయడం వల్ల బిలీవబిలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనే మూవీస్ని మనం ఆటోమేటిక్గా డిఫరెంట్గా చూస్తాం, కొంచెం సీరియస్నెస్తో. దురంధర్లో ఇలాంటి మేజర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ 3 ఉన్నాయి. IC-814, పార్లమెంట్ అటాక్స్, ఇంకా ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ 26/11 ముంబై అటాక్స్. ఈ ఇన్సిడెంట్స్ చుట్టూ బ్రిలియంట్గా రాసుకున్న ఒక ఫిక్షనల్ స్టోరీయే దురంధర్. టైటానిక్ అండ్ గాజీ అటాక్ మూవీస్ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద రాసుకున్న ఫిక్షనల్ స్టోరీస్. బట్ అక్కడ జాక్ అండ్ రోజ్ క్యారెక్టర్స్ మాత్రం మనకు చాలా రియల్గా అనిపిస్తారు. ఇంకా గాజీ అటాక్ స్టోరీ కూడా కంప్లీట్లీ ట్రూ కాదు. మూవీలో పాకిస్తాన్ సబ్మెరీన్ని సింక్ చేసేది ఇండియన్ సబ్మెరీన్ అని చూపిస్తారు. బట్ రియల్ లైఫ్లో సింక్ చేసింది అసలు సబ్మెరీనే కాదు, ఒక ఇండియన్ షిప్. కానీ నేను సినిమా చూసిన చాలా రోజుల వరకు సినిమానే రియల్ అనుకున్నా. ఇదే బిలీవబుల్ స్టోరీ టెల్లింగ్కి ఉన్న పవర్. చెర్నోబిల్ కంప్లీట్లీ రియల్ స్టోరీయే, అయినా ఇంకో స్టెప్ వెళ్ళి యాక్చువల్ వాయిసెస్ని వాడారు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. దురంధర్లో కూడా ఇలానే చేశారు. ఇంకా కార్తికేయ 2, ఇది మీకు అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించవచ్చు, కృష్ణుడి మీద బేస్ అయిన స్టోరీ కదా అని. బట్ ఇది కూడా మనం డిస్కస్ చేసిన పాయింట్కి ఒక వెర్షనే. దేవుడు అనేది పీపుల్కి క్లోజ్ టు ద హార్ట్ థింగ్ అండ్ గాడ్స్ ఆర్ రియల్ అని చాలామంది నమ్ముతారు. సో దేవుడు రియల్ అని బేస్ చేసుకొని వచ్చిన ప్రతి మూవీ బిలీవబిలిటీని డెఫినెట్గా క్రియేట్ చేస్తుంది వాళ్ళకి. ఇదే పాయింట్ మన టాలీవుడ్ చాలా మిల్క్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది, కానీ వీటి చుట్టూ ఒక మంచి స్టోరీ రాయలేకపోతున్నారు, అందుకే ఫెయిల్ అవుతున్నారు. సో బేసికల్లీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చుట్టూ అండ్ ఎస్పెషల్లీ ఇలా టెర్రరిస్టిక్ అటాక్స్ లాంటి డీప్లీ సింపథెటిక్ అండ్ నేషనలిజం ఎవోకింగ్ ఈవెంట్స్ వాడితే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రైటర్స్ జాబ్ చాలా ఈజీ అవుతుంది. అండ్ దురంధర్ వీటిని ఎగ్జాక్ట్గా యూజ్ చేసుకొని ఒక రియలిజంని క్రియేట్ చేసింది. అండ్ ఈ రియలిజంకి స్లైట్గా దూరం వెళ్ళినప్పుడే మూవీ కొంచెం డౌన్ అవుతుంది. అదే సంజయ్ దత్ ట్రాక్. వీడు ఒక పాకిస్తానీ పోలీస్లా కాదు, ఇండియన్ పోలీస్లా అనిపించాడు. ఇది కాస్టింగ్ వల్ల కూడా అయి ఉండొచ్చులే. బట్ ఫైనల్గా మూవీలో బెస్ట్ అనిపించింది మాత్రం రియల్ లైఫ్ టెర్రరిస్ట్ ఈవెంట్స్కి రిలేటెడ్గా స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడే. ఇక్కడ నేను జస్ట్ హిస్టారికల్ ఈవెంట్స్ ఉండడం వల్లనే హిట్ అయిందని అనట్లేదు, అవి మూవీని కనెక్ట్ చేయడానికి హెల్ప్ అయ్యాయి. బట్ డైరెక్టర్ ఆదిత్య ధర్ చూపించిన రియలిస్టిక్ పోర్ట్రేయల్ దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ లొకేషన్స్ అండ్ సెట్స్, ఇంకా అక్కడక్కడ సినిమాలో హీరో అక్షయ్ ఖన్నానే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ చెప్పాలంటే
ఫస్ట్ పార్ట్ స్టోరీలో హీరో రెహమాన్ డెకేట్టే. హంజా వాడి దగ్గర జస్ట్ ఒక పనోడు. రణ్వీర్ సింగ్ ఉన్నాడు కదా అనేసి అన్నెసరీ హీరో ఎలివేషన్లు అవి ఇచ్చేయకుండా ప్లాట్కి ఏం అవసరమో అదే చూపించారు. ఇదే రియలిజం. ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ రాయడంలో ఆదిత్యధర్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ అయిపోయారని చెప్పాలి. ప్రీవియస్గా వర్క్ చేసిన ఉరి అండ్ ఆర్టికల్ 370 కూడా ఇదే టెంప్లెట్లో ఉంటాయి. ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది అండ్ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ని తన స్టైల్ చేసుకున్నారు ఆదిత్యధర్. అండ్ ఇలాంటి మూవీస్కి మన హిస్టరీలో ఈవెంట్స్ అయితే కొరతే లేదు. ఫైనల్లీ ఒక అన్కన్వెన్షనల్ సినిమా అయిన దురంధర్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టి వాళ్ళకు ఒక న్యూ హోప్ ఇచ్చింది. అండ్ పార్ట్ 2 కోసం మనల్ని కూడా వెయిట్ చేసేలా చేసింది. సో దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా మయం. బాయ్.